గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. See you. Bye. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఆ? రావు గారు, లోపలికి రండి. రావు గారు, ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తీరులో వర్ణించడానికి మాటలు లేవు. ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు, నేను మిమ్మల్ని పొగట్టలేదండి. మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరిచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా. అంతగానా? త్వరగా రండి. ఓహ్, థ్యాంక్ యూ. ఇంకొకటి, పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే వేదాంతం అవుతావు. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీ ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి, అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. ఏరా గురుగారు, ఏంటి పరిస్థితి? ఏంటోరా అంత కలగా ఉంది. మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్ లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్ లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు. ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు తెలుసా, మన తరుణ్, దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి జీవితంలో ప్రవళిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ అవద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్. మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆయన మీకు తెలీదా? వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి. వాటంతటా వచ్చేస్తే. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటికి వెళ్ళలేదండి. రావు గారు, యువర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు. ఓకే, తప్పకుండా మిస్ అవును. ఎనీ స్టార్టర్స్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. మీరు? నాకు అలాంటిది తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే, అబ్బా భలే ఉందండి. తీయగా, పుల్లగా, చేదుగా, ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ. yes మ్యామ్. కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్ విత్ ఐస్? ఓకే, తొందరగా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒరే వైట్ షర్ట్ ఎల్రా, ఇది వన్ మోర్. ఆవిడ కాదు, నాకు. ఎలా? 2 more. You mean 2 more screwdrivers, sir? స్క్రూ డ్రైవర్లు ఎందుకు?
చైర్ టైట్ చేయడానిక అయినా రెండెందుకు నా కారులో స్క్రూ డ్రైవర్ ఉంది. రావు గారు యూ కెన్ గో. నిజంగానే మన కారులో స్క్రూ డ్రైవర్. రావు గారు స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ డ్రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మందు తాగేసానా? మ్మ్. మరి మీరు బానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి, ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాట్లేదండి. మీరు తాగారు కదా అని 3 తాగేసాను. చాలా బాగుందండి. మీరటి అయ్యో తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. భలే చెప్పాడండి. ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటది కదండి. నేను ఆవిడ ఫ్యాన్. నాకుట్టేసినది నాకుట్టేసినది ట్యూన్ తప్పాడేనండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక రూమ్ వెళ్దాం పదండి. రూమ్ గా అది ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి తాకుండా సొల్లుకోరు చెప్తాడు రా. ప్రవళిక్ గారు నిన్న నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టర్నర్ స్క్రూ అనుకున్నా. ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నేను నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. రావు గారు మీ కండిషన్ బాగాలేదు, పడుకోండి. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందన్నమాట. గురుగారు ఆల్ ద బెస్ట్ గురుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. వద్దులే. సరే ఇన్నాళ్లకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్. అదేంట పరావు డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదెలా? అంటే అది మత్తులో మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే. ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేశావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్లు? ఏమండి మీరు అనుకుంటున్నాడు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో. నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ లో కూడా నువ్వు ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే నమ్మలేకపోతున్నాయా? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోక్కోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకో బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి. వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అటేట్ తేల్చాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టే. నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్ లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది,
కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి. ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్ బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు ఈయన తరుణ్. హలో. హలో, మై నేమ్ ఇస్ మాణిక్యాల్ రావ్. తరుణ్ ఇస్ మై నిక్ నేమ్, అంతే. ఏ బేబీ వాట్స్ రాంగ్ విత్ యు? సంథింగ్ రాంగ్. కమ్ ఆన్ బేబీ. సారీ. ఇడియట్. స్టాప్ స్టాప్. మావాడే ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఇంకెవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉక్కేస్తారు. ఏమండి ఏమండి నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నెంబర్ చేస్తుంది. కమా డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ లో ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్ లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. గురుగారు, ఆ, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాలు ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మేము మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలురా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మంది ఇండియాలో పనిచేస్తుందో లేదో, నన్ను ఇలా ముందుకు పోనీ. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా. అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చా. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి. చూడమ్మా, వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకోరొద్దరాజు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది. మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది? హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే, నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు గానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి, ఇంతకీ మీ పెళ్లికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా, అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ చేయాలి. రుద్రరాజు, ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు, ఆ. మిమ్మల్ని మేమంతా మిస్ అవుతాం. రే. జాన్, చెప్పు ప్రవళిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. గుడ్. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపేద్దాం. డన్. రావు గారు, ఇంకెళ్దామా?
సారీ నేను ఊర్లో లేను. ఎనీవే బిలేటెడ్ బర్త్డే. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే పట్టుకో. మరి మాటలేవు జాగ్రత్త. ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. పోన్లేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి బాబు ఉంగరం కనిపించట్లేదండి. మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇగో చూడు బాబు, మా వాడిని మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు. నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? వద్దు వద్దు అంటున్నా వెనుకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. థు! అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. మమ్మీ పొద్దున్నే ఉంగరం గొలుసు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, దా పోదాం. మున్సిపాలిటీ అంట. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా రా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. కరణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు. పాత లేచిందా? లేదు, నిన్నొక చోటుకి తీసుకెళ్ళా. ఇప్పుడా? నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింగేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేం. మడి టేబుల్ మీద పెట్టు. రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చేచి నేనేం చేయను. చేస్తా. థాంక్యూ సార్. వస్తున్నా గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. బ్రహ్మచారి నిన్ను కోరి. రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? నేను దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేనెప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి.
సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకో చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారకండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో అన్న కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో వస్తుంది. ఓ కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లులుంటే ఇంక చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు. డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి మాత్రం ఉంటాయి. 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి అలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు. హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొచ్చి ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను అదవా. ఆ తరుణ్ గాడు కానీ షాపు అయి వస్తే కాళ్ళు ఎరుకొడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి. అప్పారావు గారు. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది. ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు. ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి. ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లించడం కొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోడుతున్నా, నీ ఆకలి పోడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు గానీ మీరు తాడి కట్టండి.